హే గాయ్స్, వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు నేనైతే యాక్చువల్లీ నేను 15th నా ఫ్లైట్ ఉండే, నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. నాకు రౌండ్ ట్రిప్ ఫ్లైట్స్ ఉండే, వచ్చేకి పోయి 2 ఫ్లైట్స్ ఉండే. అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, నాకు మూడంతా అప్సెట్ అయిపోయింది. వచ్చే మూడ్లో ఉన్నానప్పుడు రావాలని చెప్పి మూడ్లో అంతా రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నేను కూడా రావాలనుకున్నా, కానీ ఇక్కడ జరిగే వార్ సిచ్యువేషన్స్ వల్ల నేను స్టక్ అయిపోయినా. ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా, దానివల్ల వీడియోస్ అయితే పెట్టట్లేదు. గైస్, ప్రే చేయండి అందరూ. హోప్ ఈ మంత్లో ఓపెన్ కావాలి అనుకొని అంటున్నారు, కానీ కన్ఫర్మ్ లేదు. ఓపెన్ అయితే నేను కూడా ఇండియాకి రావాలనుకుంటున్నా, ఇండియాలో చిల్ కావాలనుకుంటున్నా, కంటిన్యూగా బ్లాగ్స్ అని చేద్దాం అనుకుంటున్నా. ఓకే గైస్, ఈ వీడియోని గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఫీలింగ్స్ అర్థం చేసుకొని షేర్ చేయండి గైస్. గల్ఫ్ కంట్రీలో అందరూ బాధపడుతున్నారు. ఎవరైతే పండగకి ఇంటికి రావాలనుకున్నారో వాళ్ళు, ఎవరైతే ఇంటికా నుంచి కోవిడ్కి రావాలనుకున్నారో వాళ్ళు, ఇంటికాడ నుంచి కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళైతే రాకుండా ఉండండి. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఎవరైతే ఈ నుంచి పోవాలనుకున్న వాళ్ళ కోసం అయితే ప్రేయర్ అయితే చేయండి. ఇక్కడ నుంచి పోవాలంటే అంత సింపుల్ అయితే కాదు గైస్. ఆల్మోస్ట్ 390 KD 500 KD అంటే 1 lakh పైన అవుతుంది టికెట్ అయితే, వన్ సైడ్ అంతే. నేను టికెట్ బుక్ చేసి రౌండ్ ట్రిప్ కి నాకు వచ్చేసి 30,000 పడింది. ఇప్పుడు వన్ సైడ్ కి నాకు వచ్చేసి 1 lakh 1,05,000 1,50,000 అట్లా టికెట్ పడుతుంది. అందువల్ల నేనైతే రావట్లేదు. గైస్, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకు ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయకండి.